హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పల్నాడు పిల్లని. ఈరోజు సున్నుండలు ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో మినుములు తీసుకొని బాగా ఫ్రై చేయాలి. మినుముల్లో ఉన్న ఫ్లేవర్ బయటకు వచ్చేలాగా చాలా మంచి స్మెల్ వస్తాయి మినుములు. ఇప్పుడు కొత్త మినుములు ఉంటాయి కదా, సున్నుండలు చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మనం వేపుకున్న మినుములు చల్లారాక ఒక టీ గ్లాస్ అన్ని బియ్యం కలుపుకోండి. బియ్యం కలుపుకుంటే మనకి నోటికి పళ్ళకి అతుక్కోకుండా మంచిగా ఉంటాయి తినేటప్పుడు. నేను ఒక 2 కేజీల వరకు తీసుకున్నాను మినువులు. తిరగలిలో వేసుకొని తిప్పుకుంటున్నాము. బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే. మిక్సీకి వేసుకోవచ్చు, కానీ మిక్సీ కన్నా ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అదంతా తిరగలంతా తీసేస్తున్నాము. చూడండి ఎంత ఫైన్ పౌడర్ లాగా వచ్చిందో. మనం పిండి ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. కేజీ తీసుకుంటే కేజీ, అర కేజీ తీసుకుంటే అర కేజీ. మనం విసురుకున్న పిండిని బెల్లం వేసుకొని యాలక్కాయలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. మరి మెత్తగా ఏం పట్టాల్సిన అవసరం లేదు, నార్మల్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఉండలు చుట్టడానికి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. మనకి ఉండొచ్చేంతవరకు నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండండి. బాగా మిక్స్ చేయండి. మీకు ఏమైనా వంటల వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా ఉండలు వస్తుందో. అన్నీ అలాగే ఉండలుగా చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది సున్నుండల పౌడరు. ఎక్కువ వేసి ఒకేసారి కలుపుకోకండి, మళ్ళీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటే అంత టేస్టీగా ఉండవు. ఆ పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉండి సున్నుండలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ.